సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో సారీ గైస్, నిన్న కొంచెం హెల్త్ బాగాలేని కారణంగా న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే కువైట్లో ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్ సెక్టర్ నుండి ప్రైవేట్ సెక్టర్కి ఎటువంటి కండిషన్ లేకుండా మారొచ్చు అంటండి. కానీ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్లోకి అందరూ మారాలనుకోరు. సో నెక్స్ట్ కువైట్లో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో చాలామంది అప్పులు తీసుకుని ఎగ్గొట్టేస్తున్నారంటండి. సో అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చేవాడు చాలా మంచోడు, తిరిగి అడిగితే ఆడే పెద్ద దుర్మార్గుడు, పెద్ద విలన్ లైఫ్లో. సో అప్పు తీసుకున్న వాళ్ళు కూడా నిజాయితీగా తిరిగి ఇచ్చేస్తే అతనికి రెండోసారి అవసరం వచ్చినప్పుడు కూడా తిరిగి ఇస్తాడు. ఒకసారి తీసుకుని మోసం చేసేసాం అనుకోండి, అలా ఎంతమందిని మోసం చేసుకెళ్తారు. సో అప్పు అప్పు చేయడం తప్పు కాదు, కానీ తీసుకుంటే సమయాన్ని తిరిగి ఇచ్చేయడం చాలా మంచిది. ఇవ్వలేని పక్షంలో ఆ అతనితో ఫోన్ కాంటాక్ట్లో ఉండి చెప్తుంటే పర్వాలేదు. చాలామంది ఫోన్ ఎత్తరు, స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారండి. ఒక ఫేక్ పోలీసు హవాలీలో ఒక ఎక్స్పర్ట్ని భయపెట్టి బలవంతంగా డబ్బులు దోచుకుంటున్నాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. తర్వాత రమదాన్ టైంలో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ బాగా కిటకిటలు ఆడుతున్నాయండి. చాలా భయంగా, అంటే నిత్యావసర వస్తువులు భయం ఎక్కువ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఈ ఖర్జూరం, తర్వాత ఈ జీడిపప్పు అని అమ్ముతారు కదా. సో డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపుల్లో అధికారులు చెకింగ్ చేస్తున్నారు. తూనికల్లో కొంచెం తేడా ఉన్నట్టు తెలిసిందనమాట. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే సౌదీ పోలీసులకి పెద్ద హెడేక్గా మారింది పార్కింగ్. చాలామంది ఇష్టసారంగా పార్క్ చేస్తున్నారు. అటువంటి వారిపైన చాలామంది కేసులు పెడుతున్నారు. ఈవెన్ ఇంటి దగ్గర కూడా రాంగ్ పార్కింగ్ చేసినా కూడా కేసు పెడతారంట. తర్వాత జవజాత్ వారు అప్సర్ ద్వారా చాలా రకాల ఈ సర్వీసులు ప్రారంభించారు. ఎగ్జిట్ రీఎంట్రీ కానీ, ఐడి రెన్యూల్ ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ వేల కొలది 10,000 మందికి పైగా డిపోర్ట్ చేశారు సౌదీ నుండి. తర్వాత డ్రైవ్ చేసే మిత్రులు ఎవరైతే ఉంటారో సౌదీలో 5 రియాలు, 10 రియాలు, 20 రియాలకు ఆశపడి మీరు వీసా లేని వాళ్ళని మీ కారులో కూర్చోబెట్టుకున్నారా, మీకు అధికారులు ఫైన్ వేస్తారు, పట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఆమ్నెస్టీ. సౌదీలో ఒక శుభవార్త ప్రకటించినట్టేనండి. అంటే ఆమ్నెస్టీ త్వరలో పెట్టొచ్చు అని చెప్పి మన సౌదీ ఈ ఎక్స్పర్ట్స్లో న్యూస్ వచ్చిందండి. సో త్వరలో ఆమ్నెస్టీ మనకి వీసా లేని వాళ్ళు రెడీగా ఉండండి, ఎటువంటి ఫైన్లు లేకుండా ఇంటికి వెళ్ళిపోవడానికి. సో త్వరలో మనకి అది ప్రారంభం కాబోతున్నాయి ఆమ్నెస్టీ. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే జీసీసీ దేశాల్లో 31.8 మిలియన్ మంది వర్క్ ఫోర్స్ పెరిగిందంటండి. అంటే విదేశీయులు అధికంగా పెరుగుతున్నారు. అది యుఏ దేశాలు ఎక్కువగా వస్తున్నారంట. నెక్స్ట్ ఆన్లైన్ వీసాలు, యుఏఈలో ఆన్లైన్ వీసాలు కేవలం ఒకే 1 మినిట్లో ఇష్యూ చేస్తున్నారు. ఒకే 1 మినిట్లో రెన్యూలు కూడా చేస్తున్నారంటండి. నెక్స్ట్ భిక్షాటన చేయకూడదు మనకి ఈ రమదాన్ టైంలో. అసలు రమదాన్ టైంలో కదా ఎప్పుడు కూడా భిక్షాటన చేయకూడదు. అయితే భిక్షాటన చేస్తున్న 9 మంది అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో డబ్బును కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. నెక్స్ట్ యూఏలో రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఏటీఎం కార్డులు ఉండవంటండి. కేవలం చేతిని స్కాన్ చేస్తేనే పేమెంట్ అయిపోద్దంట. సో కొత్త టెక్నాలజీ రాబోతుందండి. ఆల్రెడీ ఈ టెక్నాలజీ చైనాలో వాడుతున్నారు. చైనాలో అంతే, జస్ట్ ఇలాగా మనం వస్తువులు కొనుక్కుని చేపెట్టామనుకున్న స్కానర్ ద్వారా ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోద్ది. సో ఇది కొత్త సిస్టమ్ రాబోతుందంటండి మనకి అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఫస్ట్ మనకి దుబాయ్లో యూఎస్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఫ్లయింగ్ ట్యాక్సీలు, డ్రైవర్లెస్ కార్లు, ఎలక్ట్రికల్ బస్సులు, ఇవన్నీ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత వామన్ విషయానికి వెళ్తే నేను ఒకప్పుడు శుభోదయం పేపర్లో వచ్చింది, గల్ఫ్ ఏజెంటు సో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పి ఒక వార్త చెప్పానండి. సో చాలా రోజులు అయిపోయింది, ఆ న్యూస్ కూడా బాగా వైరల్ అయింది. కాకపోతే కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ న్యూస్లో నిజం లేదు, కేవలం కక్షపూరితంగా ఈ విధంగా జరిగిందని చెప్పి పేపర్లో వచ్చిందని చెప్పి తెలిసిందండి నాకు. సో ఈ న్యూస్లో ఎటువంటి నిజం లేదు. ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి నేను న్యూస్లో పెట్టాను. ఇది ఒక కక్షపూరితమైన చర్యగా తెలిసింది. సో ఈ న్యూస్లో నిజం లేదంట. ఓకే, నెక్స్ట్ లైసెన్స్ లేకుండా ఫిషింగ్, చేపలు పట్టడం, చేపలు అమ్మడం భారీ ఎక్కువగా పెరిగిపోయింది మనకి ఓమన్లో. అటువంటి వాడిని అరెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేస్తున్నాయి ఓమన్కి ఫ్లయింగ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. గాలిలో ఎగిరిపోవచ్చు. ఒక ట్యాక్సీకి 4 సిట్టింగ్ అనమాట. సో అధికారులు ఇప్పుడు ట్రైనింగ్లో ఈ ట్యాక్సీలు నడిపే వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నారు. త్వరలో కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తారనమాట. తర్వాత గాల్లో ఎగరడానికి కూడా రోడ్ మ్యాప్ ఉంటుందండి. ఆ రోడ్ మ్యాప్ ప్రకారమే ట్రావెల్ చేస్తారు. ఎలా పడితే అలాగా అటు ఇటు తిరిగిపోకుండా రోడ్ మ్యాప్ ప్రకారమే ట్రావెల్ చేస్తారంటండి. ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి వామన్కి. బెహ్రెన్ విషయానికి వెళ్తే 57 సంవత్సరాల ఒక బెహ్రెయిన్ వ్యక్తిని 47 సంవత్సరాల ఒక వ్యక్తి మర్డర్ చేశాడు. అతను అరెస్ట్ చేశారు బెహ్రెయిన్లో. నెక్స్ట్ బెహ్రెయిన్ దేశంలో ఏ టెక్నాలజీ గల ఈ ట్రాఫిక్ కెమెరాలు అన్నీ చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఏ టెక్నాలజీని ఎవరైనా మిస్యూజ్ చేస్తే
ఏ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష బెయిల్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత పబ్లిక్లో ఈటింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేయొద్దయ్యా బాబు. వాళ్ళు ముగ్గురు అరెస్ట్ చేశారంట. సో పబ్లిక్లో తినేస్తున్నారు, పబ్లిక్లో స్మోక్ చేసేస్తున్నారు, పబ్లిక్లో డ్రింకులు తాగేస్తున్నారు, వాటర్ తాగేస్తున్నారంట. నార్మల్ టైంలో తాగొచ్చు, ప్రాబ్లం లేదు. రమదాన్ టైంలో కొంచెం ఉబ్బు పెట్టండి అంతే. నార్మల్ టైంలో ప్రాబ్లం లేదు. కానీ ఈ రమదాన్ టైంలో ఉపవాస ప్రార్థనలు ఉంటారు కాబట్టి పబ్లిక్లో చేయకూడదు. చూడండి, ఆ న్యూస్లో వచ్చింది, అధికారులు అనౌన్స్ చేశారు పబ్లిక్ టైంలో ఇలాంటివి చేస్తే క్షమించేది లేదని చెప్పి. తర్వాత ఖతర్ విషయానికి వెళ్తే డ్రైవ్ చేసే మిత్రులు ఎవరుతున్నారో, డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న మిత్రులు ఎవరుతున్నారో జాగ్రత్త అండి. అధికారులు చెకింగ్ చేస్తున్నారు, ఏదైనా మిస్యూజ్ చేసినా సంథింగ్ లైసెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైన్లు వేస్తున్నారు, జాగ్రత్త. తర్వాత మహసిల్ ఫెస్టివల్లో కేవలం ఖత్తర్లో లోకల్ ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు మాత్రమే డిస్ప్లే చేస్తున్నారు. ఖత్తర్లో ప్రొడ్యూస్ అయ్యే పాలు, పెరుగు, నెక్స్ట్ కూరగాయలు ఇవన్నీ ఖత్తర్లో లోకల్లో ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. ఇవే సేల్ అయ్యే విధంగా. తర్వాత గాజాలో డైలీ 7,000 మందికి ఇఫ్తార్ చేస్తున్నారంటండి. ఖతార్ దేశం నుండి గాజాలో డైలీ 7,000 మందికి ఇఫ్తారీ పంచిపెడుతున్నారంట, 7,000 మందికి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ట్రాఫిక్ ఆటంకం జరిగే మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, ఈ రోడ్స్లో రమదాన్ ఈ ప్రార్థన టైంలో హెవీ ట్రక్స్ మూవ్మెంట్ ఆఫ్ చేస్తున్నారు. నిషేధించారు. కారణం ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయ్యి సమయానికి కొందరు ఇంటికి చేరుకుని ఈ రమదాన్ ప్రార్థనలకి, ఈ సాయంత్రం ఇఫ్తారీ తర్వాత ప్రార్థనలకి రెడీ అవ్వలేని కంప్లైంట్లు వస్తాయి. అందువల్ల మెయిన్ మూమెంట్ ఉన్నప్పుడు ఈ హెవీ ట్రక్స్ని నిషేధిస్తున్నారు. అప్పుడు డ్రైవ్ చేయకూడదు అనమాట. ఈ విషయం గమనించండి. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.